ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి కనీసం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి, ఎందుకంటే అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు. అయితే నేను ఇందులో ఆదాయం ఒకటే కాదు, అంటే మనకి ఆరోగ్యము, రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి, అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి ఉండేటువంటి గొప్ప లక్షణాలు ఏమిటి అంటే అన్వేషణ లగ్నము అంటారు. ఏంటంటే నేను అసలు ఎందుకు జన్మించాను, నా యొక్క కర్మ ఏమిటి, నా యొక్క ధర్మం ఏమిటి అనేటువంటి ఒక అన్వేషణ వెళ్తూ ఉంటుంది. 90% ఆఫ్ పీపుల్లో ఉంటుంది. 10% పీపుల్లో ఎందుకు ఉండదు అది అంటే ఒక మాయ కమ్ముతుంది. అంటే రాహు యొక్క ప్రభావం వాళ్ళకి పెరిగింది అనుకోండి, ఇవన్నీ కాదు లౌకికమైనటువంటి విషయాలు గొప్పవి అనుకుంటూ ఉంటారు. కాబట్టి మరి మీన లగ్నానికి ధనాన్నిచ్చే కారకుడు ఎవరు? ప్రధానంగా కుజుడు, ధనాధిపతి. మరి కుజుడు ఒక్కడు బాగుంటే సరిపోతుందా అంటే కొంతవరకు బాగుంటుంది. అంటే ఎలాగా? కుజుడు పాపగ్రహాలతో లేకపోవడము, నీచ స్థానంలో లేకపోవడము, పాపగ్రహాల చేత వీక్షించకపోవడం జరిగితే బాగుంటుంది. అయితే ఈ కుజుడు రెండవ స్థానం ఫైరీ హౌస్ కాబట్టి అగ్నితత్వ సంబంధించినటువంటి విషయాలలో వాటి మూలంగానే డబ్బులు వస్తాయా అంటే 90% ఆఫ్ పీపుల్కి ఫైరీ రిలేటెడ్, భూమికి సంబంధించిన, సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళకి వస్తాయి. కానీ ఇక్కడ ఈ కుజుడు ఉండేటువంటి కండిషన్స్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా ఏ యోగమైనా గుర్తుపెట్టుకోండి. మనం చూడండి, ఏదైనా ఒక బిజినెస్ చేసాం, మనం బిజినెస్ చేసేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి, తీసుకున్న బిజినెస్ ఎలాంటిది, ప్రజెంట్ మార్కెట్ ఉందా లేదా, దీనికి మన మీద మార్కెట్కి ఎంత నమ్మకం ఉంది, ఇటువంటివన్నీ కూడా ఆధారపడతావు బిజినెస్ చేయాలంటే. ఆ ప్రోడక్ట్ తీసుకునే వ్యక్తి ఎంత ఉపయోగపడుతుంది అనేటువంటి భావంతో తీసుకుంటాడు. మనం ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాం, అతను ఎట్లా రిసీవ్ చేసుకున్నాం, మన ప్రజెంట్ని యాస్టీస్గా రిసీవ్ చేసుకుంటున్నాడా, మన ప్రజెంటేషన్ స్వార్థపూర్తిగానే ప్రజెంట్ చేస్తున్నాడా, తీసుకుంటున్నాడా అనే దాని మీద కూడా ఆధారపడుతుంది. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గమనించినట్లయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషను ధనయోగాన్ని యాక్టివ్ చేయాలనేటువంటి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అయితే ఈ మీనలగ్నం వారికి ధనం అభివృద్ధి కలగాలి అంటే ముఖ్యంగా కొన్ని మంత్రాల ద్వారా కాంబినేషన్స్ ఏర్పడతాయి కూడా. ఏమిటది? ఓం సూర్యాయ నమ మరియు ఓం దక్షిణామూర్తయే నమ. ఈ రెండు మంత్రాలు మార్చి మీరు కనుక చేయగలిగితే 100% కనీసం 40 నిమిషాలు చేయాలి. 100% మీకు ఫలితం అనేటువంటిది వస్తుంది. మరి దీనికి దానం కూడా ఇవ్వాలి కదండి, అంటే ఖచ్చితంగా ఇవ్వాలి. యోగము అవయోగము, యోగం యాక్టివ్ అవ్వాలి, అవయోగం డీయాక్టివేట్ అవ్వాలి. కాబట్టి దీనికి ఏమి దానము అంటే పెసలు ఉంటాయి, పెసలు మరియు నువ్వులు. ఈ రెండు పదార్థాలని ఎవరైతే దానంగా ఇస్తూ ఉంటారో ఖచ్చితంగా 100% వీళ్ళకి యాక్టివ్ అవుతుంది. మరి ఈ దానం ఇవ్వడానికి సరైన గురువులు లేరు, అంటే పురోహితులు లేరు, ఆలయాలు లేవు, ఉన్నా తీసుకోవడానికి కొంతమంది మనకు చెప్తూ ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలంటే గోవుకు చక్కగా పెసలు ప్రదేశంలో గోంగూరని, అదేవిధంగా నువ్వుల ప్రదేశంలో బెల్లము గోవుకు తినిపించండి. అది కూడా లేదు, పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి చక్కగా అందరికీ ప్రసాదంగా పంచిపెట్టండి. దానివల్ల కూడా మీరు చూడండి, మనకి శాస్త్రంలో చెప్తుంటారు పుణ్యం అంటే ఏమిటంటే పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇది కూడా ఒక రకమైన ఉపకారమే కదా, దానివల్ల కొంత పుణ్యం వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది, మీకు ధనయోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది. వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమ, అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష
ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని అయిన ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి. మీరు అనుకోవచ్చు ఏమండి మరి నేను ఈ మంత్రాన్ని ఏ పని చేయకుండా ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా? నేను ఒక మాట చెప్తాను. ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోబుద్ధి కాదు. ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిదంటే ఎలాంటి పవర్ అంటే, ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట అన్నారు, నువ్వెందుకు పనికిరావురా అది ఇది అని. కొడుకు ఏం చేస్తాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఫస్ట్. ఇంట్లో అలా సైలెంట్ కూర్చోడు, ఎందుకు ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది. లేదా కొంతమంది మీతో ఛాలెంజ్ చేస్తారు, నువ్వు ఈ పని చేయలేవని, ఎందుకు చేయలేవని చెప్పి చేస్తారు. అంటే ఏమిటి, ఒక మాటకి ఒక ఎనర్జీని ఒక ఉద్రేకం వచ్చేలాగో, ఒక కోపం వచ్చేలాగో, ఒక పట్టుదల వచ్చేలాగా ఎలా ఉంటుందో, కొన్ని అక్షరాలకి, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో చూడడానికి నామంలాగా అనిపించేటువంటి దానికి మీ ఆలోచన విధానంలో ఇంట్లో కూర్చొని ఎవరు గుర్తుపెట్టుకోండి, నేనేం చేయాలి, ఏ తపన, నేను ఎట్లా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్లోకి వెళ్ళేలాగా చేస్తుంది ఆ మంత్రం. అప్పుడేంటి, సరే నేను పలానా కోర్స్ చేయాలి, ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి చేస్తాను అనే దాంట్లో చెప్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధన ఒక ఎత్తు అయితే, మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుంది అనేది మీ పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు అసలు, మేషం నుంచి మీనం వరకు 12 రకాలుగా ఉంటుంది. మేషానికి శుక్రుడైతే మిథున వృషభానికి మన మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడు అవుతాడు, మిథునానికి చంద్రుడు అవుతాడు, కర్కాటకానికి రవి అవుతాడు ధనాధిపతి. ఆ ధనాధిపతి ఒకరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు, డియాక్టివ్ చేసేవాళ్ళు పర్సనల్ చార్ట్ పరంగా వేరువేరుగా ఉంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ జాతకం ఎలాగున్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి ఆ 2 మంత్రాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇక రెండో విషయం, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే, అందులోని ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు, అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా, నూనె పోసి కాల్చకుండా 3 చపాతీలు తీసుకుని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో, నిజంగా అమ్మవారికి నా స్వయంగా నా చేతితో తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో గోవు తినిపించండి. తినిపించేటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయిన. ఇంకొంతమందికి బాగా గొడవలు ఉంటాయి, అంటే సంపాదన అంటేనే అసలు అదో పెద్ద యుద్ధంలాగా అలా ఉంటుంది. అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే, అది ఎవరికి ఉంటుందంటే సర్వసాధారణంగా కుజుల్లో శని కానీ శనిలో కుజుడు కానీ నడిచేటప్పుడు, పర్టికులర్గా కుజ మహర్దశలు నడుస్తూ కుజ మహర్దశ కుజుడు పాడైనప్పుడు, శని మహర్దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుతుందంటే, అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది. అమ్మో ఎలాగండి అసలు, ఈ బాబా ఈ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి, ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి, ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి, ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకునే అలాగనేటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్లో కొంతమంది ఉంటారు. అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏంటి అంటే, ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమ. ఇది అద్భుతంగా పనిచేస్తుంది, కానీ నమ్మకంగా చేయాలి. చాలా మంది అంటుంటారు, ఏమంటే నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే, దాని గురించి నేను మీకు చెప్తాను ఇప్పుడు సమాధానం. ఏమిటంటే, దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, మనం నమ్మినప్పుడు, అరే నన్ను నమ్మాడు కాబట్టి నేను ఇది చేయాలనేటువంటి ఒక ధర్మం ఉంటుంది దేవతకి. కాబట్టి నమ్మినందుకు నమ్మిన వారికి చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది. మనుషులు కూడా నమ్మకపోవచ్చు, మనం నమ్మినా వాడు నన్ను నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అనేటువంటి లక్షణాలు కొంతమందికి ఉండొచ్చు. అందరూ అలా ఉంటారని అనట్లేదు. ధర్మంగా ఉండేవారు చూడండి, అయ్యో నన్ను నమ్మారండి, నేను ఈ పని చేయాలంటుంటాం. మరి దేవతకి ఎలా ఉంటుంది, నమ్మి మనం చేసినందుకు. కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే, దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగాను తండ్రిగాను భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే, తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు. అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే, నేను చేయాలి, నా కొడుకు కాబట్టి నేను చేయాలనే భావనతో చేస్తుంది. కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది. తల్లిగా మీరు భావించేటప్పుడు, తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటాం. ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు, లలిత అమ్మవారే ఉంది. అమ్మ జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో, తల్లికి పొద్దునే లేగానే అమ్మ ఏమైంది నీకు, నీకు ఎలా ఉంది, నీవు మరి టాబ్లెట్ వేసుకున్నావా, తిన్నావా, లేకపోతే ఈ ఈ కొని తీసుకురానా అని అడుగుతూ ఉంటాం. అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లే ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేస్తారో, సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది. పొద్దునే లేచిపోతుంది, వాడి కోసం టిఫిన్ బాక్స్ అంటుంది, లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది, వాడు ఆలస్యంగా ఇంటికి వస్తే అయ్యో ఇంకా రాలేదేమిటని ఒకటే కంగారు పడిపోతుంది తల్లి. అంటే ఏమిటి, ఆ మాతృభావంతో మీరు ఎప్పుడైతే అమ్మవారిని చూశారో, తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరును విష్ణువును
మీరు ఆరాధించేటువంటి మహాగణపతులు ఎవరైతే చూసారో ఖచ్చితంగా 100% మీకు ఆ దేవత తల్లిగాను, ఆ పరమేశ్వరుడు తండ్రిగాను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇందులో చాలా మందికి ఏమనిపిస్తుందంటే, అయ్యో! ఏమిటండి రోజు పూజలు చేస్తున్నాము. కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది, ఆ సంఘటన జరిగింది అంటూ ఉంటారు. ఇక్కడేంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది. ఇంకొంతమంది అయ్యో! ఆయన ఎన్నో పూజలు చేసేవారు. అసలు పుసుక్కున 50 ఏళ్ళకే చనిపోయారు అంటుంటారు. అంటే ఏంటి? ఇంక ఈ లోకంతో నీకు సంబంధం లేదు. నా లోకాలకు వచ్చాయని తీసుకెళ్ళిపోతాడు. అది మనకు తెలీదు. మనకు ఉండేటువంటి బుద్ధికి మన అజ్ఞానానికి అర్థం కాదది. అర్థం కాక అయ్యో! పూజలు చేయని వాళ్ళేమో ఓ 80 సంవత్సరాలు బతికారు. చేసే వ్యక్తి ఏమో 60 సంవత్సరాలు బతికారు అని ఏవేవో పిచ్చి లెక్కలేసుకొని ఉంటాం. మనకు తెలీదు. ఒక జీవుడు జన్మించాడంటే, ఆ యొక్క జీవుడు ఆ పర్టిక్యులర్ కర్మ అనుభవించడానికి, ఆ పర్టిక్యులర్ పని కోసం భూమి మీదకొస్తాడు. అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో, ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు. అది సంబంధం లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.